ద్వారా కావచ్చు, లేకపోతే మన అదేమంటారు ఇప్పుడు టీఎస్పీఎస్సీ ముట్టడిగా టీజీపీఎస్సీ అని మార్చారు. అలాంటి ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి మరి ముట్టడి చేస్తుంటే రైతులు వస్తే రైతులను అరెస్ట్ చేయడం ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా? కలుపుకొని అంటున్నారు, నిజమేనా? అట్లా ఎట్లుంటది అన్న? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేపిస్తుందని అనుకుంటే ఒక మాటని కొట్లాడింది, కానీ ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ మళ్ళీ కొట్లాడుతుంది కదా. నేను చూసుకున్నాను, నాది ఎంఎస్ అగ్రికల్చర్, నేను చదివింది. ఆఖరికి వస్తే నాది 3 ఎకరాల భూమిలో వచ్చేసి పొలం పని చేసుకోవాల్సి వస్తుంది. అదే కరెక్ట్. చూస్తుంటే 2 లక్షలు తెచ్చుకోండి, నేను వెళ్ళంగానే ఇస్తే అధికారం రాగానే 2 లక్షలు అన్నాడు. ఇప్పుడు ఆగస్ట్ 15th అంటున్నాడు. అందరూ స్వాతంత్ర వేడుకలు. వాస్తవానికి రేవంత్ రెడ్డి అనేటోడు ఒక ఏబీపీ క్యాండిడేట్, వల్మూరు కావచ్చు, ఎమ్మెల్సీ ప్రత్యేకంగా. తర్వాత నా చింతపండు నవీన్ కుమార్ అడియస్ తీన్మార్ మల్లన్న, అతను ఎమ్మెల్సీ. వీళ్ళిద్దరంట సక్సెస్ అయిన వాటికి ఒప్పుకుంటాం, సక్సెస్ అవ్వని వాటికి బీజేపీ నుంచి ప్రత్యేకంగా ప్రశ్నిస్తా. అట్లా విషయం ఏం లేదు. వాళ్ళు చేసిన 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ మాత్రం అమలు అయిందంటే మాత్రం అది ఫస్ట్ అయితే కరెంట్ బిల్ ఒకటే. వాస్తవానికి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ సక్సెస్ అయింది కదా. ఎక్కడ సక్సెస్ అయిందన్న? రాష్ట్రంలో మొత్తం రైతుల మెయిన్ సమస్య మొన్న జరిగేది ఇదే ఆందోళన. సంగారెడ్డి దామోదర్ ఉన్నాడని అంటున్నారు. దామోదర్ కదా ఆ ఎమ్మెల్యే స్పందించారు. ఒకప్పుడు పురుగులన్నం వచ్చిందని చెప్పేసి కూడా వాంతులు విరోచనలు అయ్యి హాస్పిటల్. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పైన విమర్శిస్తారు బీజేపీ నాయకులు మొత్తం గానీ, మరి బీఆర్ఎస్ నాయకుల పైన ఎందుకు చేస్తలేరు? బీఆర్ శేఖర్ రెడ్డి గారి టైంలో నాకు బాగుంది, నేను చిన్నగా ఉండే కదా, మార్పు రావాలి అని చెప్పేసి అన్నారు కదా, రాజన్న రోజులు పాట కదా. ఇంకేముంది, బీజేపీకి 8కి 8 వచ్చినాయి. ఎంపీ కార్యకర్తతోని ఎవరన్నా ఒక కాంగ్రెస్ లీడర్ కావచ్చు, బీఆర్ఎస్ లీడర్ కావచ్చు, ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా సరే వచ్చి కూర్చొని మాట్లాడమనండి, మొత్తం ప్యాక్ అయిపోతారు వాళ్ళు. అదే వాస్తవానికి ఏంటంటే తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు. ఎందుకైనా స్టూడెంట్ స్టార్ట్ అవుతుంది. మరి ఇంకోటి ఏంటంటే ఈ ఆటో యూనియన్ గురించి మీరు ఒకసారి స్పందించాను అన్న. ఇది వైరల్ అయినా సరే కానీ ఇదే వాస్తవం. కానీ పార్టీస్ లో నమ్ముకొని కొన్ని జీవితాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళ జీవితాలు ఇంతేనా? కార్పొరేషన్ కింద రిటైర్మెంట్ కావాలి వాళ్ళు, గవర్నమెంట్ మరి ఢిల్లీ వెళ్ళిండ్రు కలిసిండ్రు అని చెప్పేసి. అవునా అన్న, ఇంకోటి మీరు కూడా ఢిల్లీ వెళ్ళారు కదా, ఈ 2 weeks లో మీరు కూడా ఢిల్లీ వెళ్ళి వచ్చినట్టు కదా. నేను ఏమంటా, అక్కడ జరిగింది ఏంటంటే ఢిల్లీ రాజకీయాలు తెలిసిన తర్వాత జైపాల్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను బీజేపీలోకి వస్తా అని చెప్పేసి. వెల్కమ్ టు ధనా ఛానల్. మనతోని ప్రముఖ రాజకీయ నాయకులు, జిల్లా నాయకులు, పార్లమెంటు కో-కన్వీనర్ రాజపురం వెంకట్ గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తేనే. చెప్పండి అన్న, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యల పైన మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన, స్టూడెంట్ పైన, దానిపై నిరుద్యోగుల గురించి మీ విశ్లేషణ చెప్పండి. నిరుద్యోగ గురించి విశ్లేషణ అంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ అధికారం లేకముందు టీఆర్ఎస్ అధికారంలో, టీఆర్ఎస్ అలియస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా నిలిచి ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి వాళ్ళ కోసం కొట్లాడింది. మెగా డిఎస్సిని ఆపండి, అట్లాగే గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులను కూడా ఆపండి అని చెప్పేసి పేపర్ లీక్ టైంలో కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడ్డది. కానీ ఈరోజు తీసుకుంటే జరుగుతుంది ఏంటంటే, అధికారం ఎప్పుడైతే వచ్చిన తర్వాత అహంకారం అనేది ఏర్పడ్డది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అహంకారం ఏర్పడిన తర్వాత వీళ్ళు ప్రత్యేకంగా చూస్తున్న చొరవ తీసుకుంటే ఏమైనా చేస్తున్నారా అంటే ఒకటే ఒక్క ముక్క. ఇంతమంది నిరుద్యోగులు ఇప్పటికీ వీడియోస్ ద్వారా కావచ్చు, లేకపోతే మన అదేమంటారు ఇప్పుడు టీఎస్పీఎస్సీ ముట్టడిగా టీజీపీఎస్సీ అని మార్చారు. అలాంటి ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి మరి ముట్టడి చేస్తుంటే రైతులు వస్తే రైతులను అరెస్ట్ చేయడం. తర్వాత మన అదేమంటారు మనం పోయి కొట్లాడితే నాలాంటి నిరుద్యోగులు ఎంతో మంది మన ఇక్కడ పేద విద్యార్థులు చదువుకోలేక వాళ్ళు పానసరం పడి ఉడుతుంటే వాళ్ళని కొట్టడం ఎంత నిర్దాక్షిణ్యమైన చర్య ఇది. అంటే దీని గురించి ఏ విధంగా పట్టించుకోవాలి? వాళ్ళ ప్రభుత్వం అనేది ఎప్పుడు కానీ ప్రజల పక్షాన పోరాడుతుంది, మేము ఉంటాము, ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా? ఆలోచించాల్సిన విషయం అన్నది ప్రత్యేకంగా. ఇప్పుడు రాష్ట్రంలో కొందరు సమస్యలు ఏమిటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ చేపిస్తుంది ధర్నా స్టూడెంట్తో కలుపుకొని అంటారు, అది నిజమేనా? అట్లా ఎట్లుంటుంది అన్న? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేపిస్తుందని అనుకుంటే ఒక మాట, నేను బీజేపీ పార్టీ, అవును, బట్ అది టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్. కానీ వాస్తవానికి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళని సమర్థించాలి మనం. ఎందుకంటే వాళ్ళ నిరుద్యోగుల పక్షాన నిలబడి మరి కొట్లాడుతూ ఉన్నారు ఈరోజు. అదే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రశ్నార్థకంగా జరిగింది, అది వేరు. అప్పుడు కాంగ్రెస్ కొట్లాడింది, కానీ ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ మళ్ళీ కొట్లాడుతుంది కదా. మన అదేమంటారు, దాన్ని వాళ్ళని సమర్థించాలి తప్పించి వాళ్ళని తప్పని ఎలా అంటాం? ఇప్పుడు రాష్ట్రం పైన చూస్తుంటే ఆర్థిక వ్యవస్థ పరంగా చూసుకున్నా కానీ, బడ్జెట్ ప్రభావంగా చూసుకున్నా కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా అప్పుల్లో కూడుకపోయేటట్టు చేస్తుందని ఈ 7 నెలల కాలంలో అని రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. దీంట్లో రాష్ట్ర గవర్నమెంట్ ఏమన్నా విఫలమైందా, సక్సెస్ అయిందా ఈ 7 నెలల్లో? అంటే వాస్తవానికి 7 నెలల్లో వ్యతిరేకత అయితే వచ్చింది, రాలేదని కాదు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన గ్యారంటీస్ కావచ్చు, చెప్పిన మేనిఫెస్టో కావచ్చు, ప్రతి స్టేట్లో వచ్చేసి అదే 6 గ్యారెంటీలు అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు మన దగ్గర ఒక్కటి కూడా అమలు కాలేదు. ప్రత్యేకంగా ఇప్పుడు నేను చూసుకున్నాను, నాది ఎంఎస్ అగ్రికల్చర్, నేను చదివింది. ఆఖరికి వస్తే నాది 3 ఎకరాల భూమిలో వచ్చేసి పొలం పని చేసుకోవాల్సి వస్తుంది.
అదే కరెక్ట్ చూస్తుంటారు మీరు బయట దొరకకపోతే చేనుకాడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాల్సి అదే వస్తుంది. అంటున్నా, పొలం పని చేసుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగ అభివృద్ధి అన్నారు, నిరుద్యోగ వృద్ధి అన్నారు సారీ, అవును. ఆ నిరుద్యోగ వృద్ధి రాలేదు. ఇంకోటి మనం ఏమంటారు, మేము వచ్చిన 2 నెలల్లోనే వేస్తామన్నాడు, తర్వాత జూన్ 1 అన్నాడు, తర్వాత జూలై 1 అన్నాడు, ఇప్పుడు ఆగస్ట్ 15 అంటున్నాడు. ఏ రైతు రుణమాఫీ 2 లక్షలు తెచ్చుకోండి, నేను ఇల్లంగానే ఇస్తా, అధికారం రాగానే 2 లక్షలు అంటే అన్నాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలని మభ్య పెట్టడానికి అనౌన్స్మెంట్ చేయడం అనేది ఉందా? అంతే. అనౌన్స్మెంట్ చేయడం సేమ్ కేసీఆర్ లాగానే మళ్ళీ ఈయన కూడా అట్లనే. వాస్తవానికి కేసీఆర్ లాగానే, అంటే కేసీఆర్ది ఈయనని పొంతన కలిపితే బాగుండదన్న. కేసీఆర్ అనేది ఏంటంటే వాస్తవానికి ఒక మాట చెప్పైనా సరే కానీ లేట్ అయినా సరే అని ఇచ్చిండు. ఓకే. బట్ ఈయన అది కాదు కదా, చెప్పిన తర్వాత ఈ రోజు కాకపోతే ఇంకో రోజు ఆగస్ట్ 15 అంటున్నాడు. ఆ రోజు అందరు స్వాతంత్ర వేడుకల్లో ఉంటారు. అవును. తర్వాత ఆ రోజు నేను అంటే బిజీగా ఉన్నా, జరగలేదు. ఇది ఒక పాత్ర ఎట్లా అంటే అతను అంటున్నాడు కదా, చాలా ఒకళ్ళు జిఎం అని చెప్పి, సీఎం ని కాస్త జిఎం చేసి గుంపు మేస్త్రి పాత్ర అన్నట్టుగా 10 మంది మేస్త్రిని తీసుకొచ్చి ఒక పక్కన నిలబడితే గుంపు మేస్త్రి. అతను చేసే పని ఏంటి, వాస్తవానికి రేవంత్ రెడ్డి అనేటోడు ఒక ఏబీపీ క్యాండిడేట్. అతను స్టూడెంట్ పక్షాన్ని నిలబడి ఒకప్పుడు కొట్లాన్ని ఉద్యమాలు చేసిన వ్యక్తి కాబట్టి అతను ఆ స్టూడెంట్స్ కి, ఆ నిరుద్యోగులకు పక్షాన ఉండి అతను మన ఏమంటారు పని చేయాలి. అతను పని చేసి వాళ్ళకి అందరికి వాస్తవానికి చూపించాలి, నేను ఇది అని చెప్పేసి, సీఎం అంటే ఈ విధంగా ఉండాలని. కానీ అతను అట్లా లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాడు, ప్రతిపక్షం తర్వాత అధికార పక్షం రాగానే ఇంకోలాగా ఉన్నాడు. ఇప్పుడు అదే వెంకట్ బల్మూర్ కావచ్చు ఎమ్మెల్సీ ప్రత్యేకంగా, తర్వాత నా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న అతను ఎమ్మెల్సీ. వీళ్ళిద్దరు కూడా ఇదే డిఎస్సి విద్యార్థులకు, ఇదే డిఎస్సి ప్రిపరేషన్ అయిన ప్రతి ఒక్కరికి వచ్చి కూడా తీర్మానం మల్లన్న గురించి చెప్తుంటే, మొన్న నేను గవర్నమెంట్కు నా తరపు నుంచి ఒక లెటర్ పెట్టినా అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసింది కదా. నేను ఈ విద్యార్థులకు నేను సపోర్ట్గా ఉంటాను, నేను అనుకున్నది పక్షాన ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి. ఈ మాట్లాడితే నవ్వు వస్తుంది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాస్తవానికి తీర్మానం మల్లన్న ఉన్నాడు, తీర్మానం మల్లన్న అలియా చింతపండు నవీన్ కుమార్. వాస్తవానికి తీర్మానం మల్లన్న ఒకప్పుడు ఏంటి, అతని పైన జరిగిన కేసులు అప్పుడు అధికార బీఆర్ఎస్ ఉన్నప్పుడు మన ఏమంటారు భయంతో బీజేపీ ధర్మపురి అరవింద్ గారి పక్షాన చేరి పార్టీలో చేరారు. తర్వాత ఏమైంది, అతనికి ఎప్పుడైతే మన ఏమంటారు 7,200 అని చెప్పేసి ఒక మూమెంట్ తీసుకున్నారు కదా, 7,200 ఆ మూమెంట్ తీసుకున్న తర్వాత దానికి వర్కౌట్ కానందుకు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసినట్టు ఏంటి, అప్పుడు డిఎస్సి విద్యార్థులని అదే ఛానల్లోకి యూనివర్స్లోకి తీసుకొచ్చి మరి వాళ్ళ పక్షాన్ని నిలబడి మరి కొట్లాడిండు. ఎందుకు మీరు మన ఏమంటారు అది వీళ్ళకి స్పందించట్లేదు అని చెప్పేసి. కానీ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ప్రత్యేకంగా ఏమంటున్నారంటే ఆగండి, పానం ఆగుతలేదా. వాస్తవానికి ఒక వల్గర్ లాంగ్వేజ్ కూడా మొన్న యూజ్ చేసుకుంటూ సుదర్శన్ ప్లస్ ఇదే తీర్మానం వల్ల ఉచ్చాగట్లేదు అనే మాట మాట్లాడుతున్నారు. ఎంతవరకు సమంజసం అన్న, ఒక ఎమ్మెల్సీ ఉండి ఇట్లా స్పందిస్తున్నారు దీనిపైన. మరి అదే కదా, ఒక విద్యార్థి దశలో 6 గ్యారెంటీలు అంటున్నావు కదన్న, 6 గ్యారెంటీల్లో బస్సుది కూడా ఉచిత ప్రయాణం అనేది కూడా సక్సెస్ చేసింది కదా రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇది కరెంట్ బిల్ కూడా సక్సెస్ చేసారు కదా అన్న. ఒక విషయం చెప్తా, కరెంట్ బిల్ అంటే ఓకే అన్న, కరెంట్ బిల్ అనేది ఒకప్పుడు మీరు కడుతురా కరెంట్ బిల్లు? ప్రస్తుతం అయితే లేదన్న, సక్సెస్ అయినట్టే కదా. ఒక విషయానికి అయితే సక్సెస్ అయింది నేను ఒప్పుకుంటా, సక్సెస్ అయిన వాటికి ఒప్పుకుంటాం, సక్సెస్ అవ్వని వాటికి బీజేపీ నుంచి ప్రత్యేకంగా ప్రశ్నిస్తా. అట్లా విషయం ఏం లేదు. వాళ్ళు చేసిన 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ మాత్రం అమలు అయిందంటే మాత్రం అది ఫస్ట్ అయితే కరెంట్ బిల్ ఒకటే. వాస్తవానికి ఇంకోటి ఎక్కడ సక్సెస్ అయిందన్న, రాష్ట్రంలో మొత్తం తిరుగుతుంది కదా మహిళలు, తిరుగుతుంది. ఒక విషయం చెప్తా, ఇప్పుడు ఇదే ఫ్రీ బస్ అని అంటున్నారు. ఫ్రీ బస్ అనేది మా ఊళ్ళో నుంచి బస్సు వెళ్తుంది వయా శంకరపల్లి, మా తోపుగొండ, కరివేముల, ఇట్లా కాశీపూర్ నుంచి శంకరపల్లి వెళ్తుంది. ఆఖరికి వస్తే టైంలో ఏమవుతుంది అంటే దాని ట్రాల్స్ బంద్ చేశారు. డైలీ 8 ట్రాల్స్ పోయే ఒక బస్ ని 2 ట్రాల్స్ వేస్తే అది వర్కౌట్ అయినట్ట కానట్ట. అంటే వెళ్ళే రూట్ లో రోజు 4 సార్లు వెళ్ళే రూట్ లో 2 టైమ్స్ మాత్రమే పెట్టిరు, అది వచ్చేటిది కూడా తగ్గిపోయింది. మళ్ళీ ఇంకోటి రవాణా వ్యవస్థ అనేది మొత్తం మన ఏమంటారు ఆటోలలో వాళ్ళు వెళ్తున్నారు. ఆటో వాళ్ళని తీసుకుంటే ఆటో అన్న వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత నుంచి ఈఎంఐలో కొనుక్కొని పని చేసుకుంటున్నామన్నా, మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, మేము ఎట్లా చదివించుకోవాలి, ఎట్లా ముందు మా బడి సాగాలని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారన్న. ఈ విధంగా చూస్తామన్న, ఇది అమలైందంటే ఎవరు నమ్ముతాడా? ఇదైతే విఫలమైనట్టే. అది ఇంకేముంది. ఇంకోటి రైతుల మెయిన్ సమస్య, రైతులకు ఎరువులు దొరకట్లేవని లైన్లో క్యూ ప్రకారంగా నిలబడుతున్నారు మండల ఆఫీసుల చుట్టూ. కానీ ఎక్కడ వెళ్ళినా రైతుల సమస్య చాలా ఉన్నది. దీన్ని బట్టి మీ స్పందన ఏంటి? రైతుల సమస్య అంటే మొట్టమొదటి ఏంది, విత్తనాలు కావాలి. విత్తనాలు ఇప్పుడు ప్రజెంట్ ఇది వరి సీజన్, పడి అంటాం. ఈ టైంలో ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంది, వాస్తవానికి వీళ్ళు చేయాల్సింది ఎరువుల కర్మాగారం నుంచి కావచ్చు, లేకపోతే స్టేట్ ఇచ్చే సబ్సిడీ నుంచి కావచ్చు, వీళ్ళంతా ప్రత్యేకంగా తీసుకొని మనం ఏమంటారు, ఎవరైతే ఫర్టిలైజర్స్ ఉన్నారో ఆ ఫర్టిలైజర్ వాళ్ళకు ముందే ఒక గైడ్ లైన్స్ ఇచ్చి మీరు పెట్టండి రా బాబు, మేము ఏదైనా ఉంటే చూసుకుంటామని అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా చెప్పారు ఆ విధంగా మనం ఏమంటారు వీళ్ళు చెప్పాలి. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా తక్కువ వచ్చింది. కానీ ఇప్పుడు అది కాదు, ఈ రైతులను వెళ్ళి కూర్చుంటే మొన్న జరిగేది ఇదే సంగారెడ్డి అసెంబ్లీలో, సంగారెడ్డి జిల్లాలో ఆందోళన అసెంబ్లీలో జరిగింది ఏంటంటే మండల ఆఫీస్ దగ్గర కానీ ఫర్టిలైజర్ ముంగట కానీ పోయి
పాస్బుక్లు పెట్టి మన నిలబడితే ఇదే పోలీసులు వచ్చి వాళ్ళని కొడుతున్నారు. అవునన్న, అందువల్ల అంటే ఇప్పుడు హెల్త్ మినిస్టర్ దామోదర్ అక్కడనే ఉన్నారు కదా, ఈ సమస్య దామోదర్ పైన ఏమన్నా స్పందించలేడు అక్కడ? ఇప్పుడు దామోదర్ ఉన్నాడని నేను అంటున్నారు. దామోదర్ అనే సింహ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అవును. ఆయన మంచి వ్యక్తి, నేను కాదంటలే. కానీ ఆయన సొంత నియోజకవర్గంలో ఇంత పెద్ద నొల్లు అయితే పట్టించుకున్న వ్యక్తి ఆయన మంత్రి అంటే ఏం నమ్ముతామన్నా? అంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని టైప్లో అన్ని విధాలుగా చూడాలి కదా అని రాష్ట్ర వాస్తవానికి నేను అదే అంటున్నా, పెద్ద అసెంబ్లీ దేశం రాష్ట్రంలోనే పెద్ద అసెంబ్లీ. అవును. ఆ పెద్ద అసెంబ్లీలోనే కనీసం అన్న 11-10 మన అది మండలాలు ఉంటాయి. అందులో ప్రతి ఒక్క మండలంలో ఏడ తీసుకున్నా అది ఏమంటారు, ఒక రోడ్డు చక్కగా లేదు. మన ఏమంటారు, ఇప్పటికి వట్పల్లి నుంచి రాయకోడి రోడ్డు తీసుకుంటే అదొక ఆయన మంత్రిగా ఉన్నాక తర్వాత, సరే అంతకుముందు ఏం జరిగిందో వదిలేద్దాం. మరి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత జరిగింది ఏంటి? అభివృద్ధి అయితే లేదు. తర్వాత మనం ఏమంటారు, ఎటు చూసినా అదే మట్టి గుంతలు, వర్షం పడితే పోలేని పరిస్థితి. ఇప్పుడు మీరు ప్రత్యేక ఒక మాట చెప్తాను నేను, రైతులు అన్నారు, రైతుల విషయానికి వస్తే ఎంఎస్పీ కింద వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు తీసుకునే విత్తనాల ప్రకారం నిలబడితే ఇదే పోలీసులను పెట్టి కొట్టిస్తుంటే మంత్రి ఎందుకు స్పందించలేదు? ఆ రోజు ఎమ్మెల్యేనే కదా, మంత్రి పక్కన పెడతాం, ఎమ్మెల్యేనే కదా, ఆ ఎమ్మెల్యే స్పందించి ఆ రోజు అనొచ్చు కదా, అరే మన మామూలు ఎందుకు కొడతా ఉన్నారు, నేనున్నా, మన కొద్దిగా లేట్ అయితే ఉండొచ్చు, లేదంటే నేను చూసుకుంటే ఏదో ఒక మాట చెప్పి ఆపొచ్చు కదా. అవునన్నా, ఇంకోటి దామోదర్ వచ్చింది కాబట్టి క్వశ్చన్, ఇంకోటి ఇప్పుడు నిన్న మొన్న ఒకటి న్యూస్ హల్చల్ అయింది సోషల్ మీడియాలో, జేఎన్టీలో ఫుడ్ లో కానీ ఎలకబడిందని హైలైట్ అయింది. అది దానిపైన ఎలాంటి స్పందిస్తారు మీరు, ఒక జేఎన్టీ ఒక విద్యార్థుల తరఫు నుంచి? మీరు పౌష్టికాహారంలో జేఎన్టీలో మా ఫ్రెండ్స్ ఉన్నారన్న, ఉన్న విషయం, వరంగల్ నుంచి కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు, కరీంనగర్ నుంచి చాలా ఏరియాల నుంచి చదువుకునే వాళ్ళు ఉన్నారు, మన సంగారెడ్డి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఉన్న విషయం ఏంటంటే, జేఎన్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, ఇప్పుడు కాదు జేఎన్టీ నోళ్ళే, జేఎన్టీలో నాకు గుర్తున్నప్పటి నుంచి జేఎన్టీ స్టార్ట్ అయినాక ఒక మేబీ 1 year తర్వాత నుంచి కూడా కావచ్చు, చాలా సార్లు మెస్ పైన ఈ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి, కొట్టడం జరుగుతున్నాయి. ఆఖరికి మెస్ లో మన ఏమంటారు, ఇప్పుడు ఎలకొచ్చింది అంటున్నారు, ఒకప్పుడు పురుగులన్నం వచ్చిందని చెప్పేసి కూడా వాంతులు విరోచనలు అయ్యి హాస్పిటల్ పడ్డ అది జరిగింది. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు మన ఎలుక పడ్డదంటే, మన కడిగే పాత్రలో పడ్డదంటే ఎవరు నమ్ముతాడు? ఇదే సోషల్ మీడియాలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకడు అంటాడు కామెంట్స్ లో కింద చూస్తుంటే, ఏం చేస్తుంది బ్రో ఎలుక అంటే, స్నానం చేయడానికి వచ్చింది అన్న అంటాడు. అంటే ఇలాంటి, అంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం అయినట్టు, ఆయన మంత్రి అయినటువంటి ఆయన దగ్గరనే ఉంది ఆ జేఎన్టీ సుల్తాన్పూర్లో ఉన్నట్టు ఏరియాలో మాత్రం ఇట్లాంటి జరిగినప్పుడు కూడా చర్యలు తీసుకోలేకపోతుందని రాష్ట్రం అని విఫలమైందని మీరు అంటున్నారు. విఫలమైందన్న ఇప్పుడు, ఎందుకంటే ఒక యూనివర్సిటీ అది. అవునన్నా, ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పైన విమర్శిస్తారు బీజేపీ నాయకులు మొత్తం, కానీ మరి బీఆర్ఎస్ నాయకుల పైన ఎందుకు చేస్తలేరు? బీఆర్ఎస్ నాయకుల పైన ఎందుకు చేస్తలేమంటే, అది మునిగిపోయిన నావన్న ఉన్న విషయం. ఇప్పుడు సచిన పాము నూకే చంపలేం కదని, అది కూడా వాస్తవమే, సచిన పాము నూకే చంపలేం కదా. ప్రజలే అనుకున్నారు ఇక మార్పు రావాలి అనుకున్నారు, ఉన్న విషయం మార్పు రావాలనుకుని తెచ్చుకున్నారు, మార్పు తెచ్చారు. కానీ ఆ మార్పు వచ్చిన తర్వాత ఒక్క మాటనే, మా ఛానల్ తరఫు నుంచి మీరు తెలంగాణ గవర్నమెంట్ కి, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఈ కరెంటు పైన సమస్యలు చెప్పండి వస్తారు, స్టేట్ టు స్టేట్, మా పబ్లిక్ కానీ చూసే వాళ్ళకి అందరికీ. ఎందుకంటే కరెంటు కరెక్ట్ టైంలో వస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే వీటికి వస్తుంటే 2 సార్లు కరెంట్. నేను ఒక విషయం చెప్తాను, కరెంట్ పైన అంటున్నారు. ఒకప్పుడు 24 గంటల కరెంట్ అని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొని కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చారు. నేను ప్రతిపక్షం ఉండొచ్చు, అప్పుడు కావచ్చు, ఇప్పుడు ఉండొచ్చు, కానీ వాస్తవం జరిగిన విషయాలు ఒప్పుకోవాలి. మన ఏమంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇదే మన ఏమంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను చూస్తూ ఉన్నా, నైట్ 10 గంటలకు ఒకసారి కరెంట్ పోతుంది. 3 ఫేజ్ కరెంట్ అంటాం ఇక్కడ. వాస్తవానికి ఇక్కడ ఊళ్ళలో పిలిచేది 3 ఫేజ్ కరెంట్. అయితే ఈ 3 ఫేజ్ కరెంట్ లో ఏం జరుగుతుందంటే, ఉన్న విషయానికి 9 గంటలకు ఒకసారి పోతుంది కరెక్ట్, మళ్ళీ 10 గంటలకు పోతుంది, 11 పోతుంది, మధ్యాహ్నం మళ్ళీ నైట్ వచ్చేసి, ఇది నైట్ విషయం చెప్తున్నా, మళ్ళీ ఏం జరుగుతుందంటే మళ్ళీ 1 గంటల మధ్యలో సారి పోతుంది, మళ్ళీ 2 గంటలకు వస్తుంది. గంట సేపు ప్రతి దగ్గర గంట గ్యాప్ వచ్చేసి 2 గంటలకు వచ్చిన తర్వాత అప్పుడు అతను ఎప్పుడు లేవాలి, ఎప్పుడు వచ్చి 1 గంటల టైంలో, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో నాకు బాగుంది, నేను చిన్నగా ఉండే అన్న, మా నాన్నతో పాటు వచ్చేసి, నిజమే అన్న, ఈ 1 గంటల పైన వచ్చేసి, ఈ ఒరాల పైన వచ్చేసి నేను పండుకొని ఎక్కడి నుంచి ఏమొస్తుందో, ఏ పాము వస్తుందో, ఏ పుట్టు వస్తుందో అని చెప్పేసి భయపడుకుంటూ వచ్చి నీళ్లు పెట్టేవాళ్ళం, నీళ్ళు పెట్టి పంటను కాపాడుకునే వాళ్ళం, ఆ పంటను పండించుకోనికి నానా తిప్పలు పడేవాళ్ళం. మళ్ళీ అదే రోజులు వచ్చినాయి. అన్నారు కదా మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని చెప్పేసి అన్నారు కదా. రాజన్న రోజు ఆ పాట ఉంది కదా ఒకటి, 3 రంగుల జెండా పాట, అదేనా? అదే పాట మన మా పాటలోనే ఉంది కదా అర్థం, తెచ్చారు కదా, ఇంకేముంది. అంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి, కేసీఆర్ గవర్నమెంట్ కి చాలా వ్యత్యాసం ఉందని మీరు అంటున్నారు. చాలా వ్యత్యాసం. అంటే కేసీఆర్ చెప్పిన మాటలైనా కానీ కొన్ని వెనక ముందు చేసిరని మీరు అంటున్నారు, రేవంత్ రెడ్డి చెప్పి చేసలేడని మీరు అంటున్నారు. చెప్పి చేయట్లేదు అనట్లేదు, చెప్పేదంటే చేత కాదు అంటున్నాను నేను, చేయడానికి కూడా చేత కాదు. ఎందుకంటే చెప్పి కూడా చేత కాదని అని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నిస్తారు మీరు. రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఉన్న విషయం ఏంటంటే, మీరు మల్కాజ్గిరి ఎంపీ గెలిచారు, అవును, అంతకుముందు కొడంగల్లో ఓడిపోయారు,
ఎంపీ గెలిచిన తర్వాత మీరు ఇదే పార్లమెంట్లో వెళ్ళి ఇదే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మీరుండి వీటి విషయాలపైన చాలా మనకు కొట్లాడిరు మీరు. మా తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, మీరు దీనికి ఎందుకు స్పందించలేడు, సీఎం గారు ఏం జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ని అక్కడ పార్లమెంట్ విషయాలు కూడా స్పందించారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సీఎం అయ్యారో నాకు చేత కాదు, నేను రాహుల్ గాంధీకి అప్పచెప్తాను, సోనియమ్మకి అప్పచెప్తాను, మా అధిష్టానం తీసుకోవాలి అంటే సీఎంగా నువ్వు ఉన్నావా వాళ్ళు ఉన్నారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎప్పుడైనా ఒక నియోజకవర్గాలు ఉన్న లీడర్లను నమ్ముకొని ఓటేసారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు హామీలు ఏవైతే చేస్తాను, ఇప్పుడు 6 గ్యారెంటీల హామీలు ఏవైతే చెప్పారో దాన్ని చూసి ఓటేసారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీని చూసి రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకంటే ఆయన కూడా మాట మారుస్తున్నాడు. సెంట్రల్లో మేము వస్తేనే చేస్తామని చెప్పి మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసినాం మనం. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ విషయం చెప్పాలంటే ఇప్పుడు స్టేట్ వదిలేద్దామన్న కొద్దిసేపు, ఓకే ఏమనుకున్నా సరే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 6 నెలలు అయింది, ఇది 7వ నెల. ప్రత్యేకంగా 7వ నెలల తర్వాత జరిగింది ఏంది, బీజేపీకి 8కి 8 వచ్చినాయి. మొత్తం 17 పార్లమెంట్ సీట్లలో ఓవైసీ అనేది ఓల్డ్ సిటీలో మనం ఏమంటారు వాస్తవానికి ఆడ ఇప్పటివరకు బీజేపీ అసలు ఓట్ బ్యాంక్ లేని దగ్గర సెకండ్ ప్లేస్ లో వచ్చినాం. మాధవలత గారికి ఓవైసీ గారు ఏం చేసినా అందరూ తెలిసిందే. తర్వాత ఏమైంది, ఆఖరికి వస్తే ఇదే 8 మంది పార్లమెంట్లలో 8 మంది పార్లమెంట్లో బీజేపీ గెలిస్తే 8 మంది పార్లమెంట్ మెంబర్లుగా మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అంటే ఎంత వ్యతిరేకత ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏదో జనలోక్ పోల్ సర్వే అప్పట్లో మనం ఏమంటారు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పిందో ఇదే ఇప్పుడు ఏం చెప్తుంది అంటే అదే జనలోక్ పోల్ సర్వే మీరు చూడండి ఒకసారి ఎప్పుడన్నా ట్విట్టర్ ఓపెన్ చేసి వాళ్ళ అఫీషియల్ పేజ్ లో పిన్ చేసి మరీ పెట్టుకున్నారు కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ అదే పిన్ చేసి పెట్టుకుంది ఏంటంటే ఇప్పటికిప్పుడు తెలంగాణ ఎన్నికలు జరిగితే బీజేపీ అధికారంలో వస్తుందని చెప్పేసి పెట్టుకున్నారు. అవునన్నా, నాకు వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు సెంట్రల్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ అని చాలా ఇంపార్టెంట్. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మరి బీజేపీ గవర్నమెంట్ 10కి 10 కొడతాం మనము తెలంగాణ స్టేట్లో అన్నారు. మరి ఇప్పుడు 8 కొట్టింది, కాంగ్రెస్ కూడా 8 కొట్టింది. దీనిపైన మీ అభ్యంతరం ఏంటి అసలు చెప్పండి, అసలు ఎందుకు అక్కడ తగ్గింది? అభ్యంతరం అంటే ఏముంటదన్న, వాస్తవానికి జరిగింది ఏంటంటే మా బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు కూడా టిఫిన్ కట్టుకొని మరి ఇంటికాడ నుంచి ఎప్పుడు రూపాయి అడగరు. వాస్తవానికి ఎప్పుడు రూపాయి అడగకుండా వాళ్ళ ఇళ్లలో నుంచి టిఫిన్ కట్టుకొని వాళ్ళే వెళ్ళి కష్టపడి మరి పార్టీ కోసం పని చేసుకుంటూ అంతో ఇంతో వాళ్ళు పప్పు కూడా తిని ఉప్పు లేక పప్పు కూడా తిని కూడా ఈరోజు బీజేపీని గెలిపించుకున్నారు. వాళ్ళు 8కి 8 సీట్లలో గెలిపించుకున్నారు. 8 సీట్లు గెలిపించుకున్నాక 10 అనుకున్నాం, 12 కూడా అనుకున్నాం. కానీ జరిగింది ఏంటంటే ఏదో చిన్న సమస్యల వల్ల కావచ్చు, లేదంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే జరిగింది కొన్ని విషయాలు ఏంటంటే బీజేపీ కూడా ఆలోచించాల్సిన విషయమే. పాత వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఒక విషయానికి మా బీజేపీలకు నచ్చకుండొచ్చు, కానీ ఉన్న విషయం ఇదే. కొంత కొత్త వాళ్ళని తీసుకురావడం, అది ప్రజల వాళ్ళపైన వ్యతిరేకత ఉండడంతో ఇది జరిగింది వాస్తవానికి. అన్న ఇంకోటి ఇది ఎంపీ ఎలక్షన్స్ అంటారు. ఇప్పుడు పక్క తాలూకా ఉంది కదా మీకు పార్లమెంట్ వచ్చేసి జైరాబాద్కు 80కి 80% మేము 80 లక్ష మెజార్టీతో గెలుస్తాం. మన సీట్ ఎట్లా సడన్గా ఓడిపోవడం వల్ల దీని ఆంతర్యం ఏంటి? అసలు బీజేపీలో ఏమన్నా స్కామ్ అయిందా, లేకపోతే నాయకులు అక్కడ పనిచేయలేకపోయారు, అవి ఎందుకు విఫలమయ్యారు? ఇప్పుడు రఘునందన్ రావు గారు ఎక్కడైతే మెదక్లో చెప్పి చేసిన అన్నట్టు కొట్టి చూపెట్టారు. ఇప్పుడు మీరు కూడా పార్లమెంట్కు సోషల్ మీడియా కోకాన్వర్గా పనిచేశారు, హార్డ్ వర్క్ చేశారు, గెలిపించుకున్నారు. అక్కడ ఎందుకు అట్లా మీ పక్క పార్లమెంట్ ఎందుకు అట్లా అయింది? పక్క పార్లమెంట్లో జరిగింది ఏంటంటే నేను కోఆర్డినేటర్గా పనిచేసాను అన్న ఎలక్షన్ టైంలో. ఓకే, నేను చూసిన దగ్గర ఉండి అక్కడ జరిగింది ఏంటంటే నాయకులందరూ కావచ్చు, కార్యకర్తలందరూ కావచ్చు కష్టపడ్డారు. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. మేము ఎంత కష్టపడ్డారు వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు దామోదర నరసింహ సొంత నియోజకవర్గం కాంగ్రెస్, అర్థం చేసుకోండి అన్న. తర్వాత అదొకటి. తర్వాత మన ఏమంటారు ఇప్పుడు ప్రజెంట్ ఏది, తర్వాత చూసుకుంటే మనం ఏమంటారు మళ్ళీ అక్కడ ఎల్లారెడ్డి కాంగ్రెస్ కంచుకోట, నారాయణఖేడ్ కాంగ్రెస్ కంచుకోట, ఇంకోటి మన బాన్స్వాడ కాంగ్రెస్ కంచుకోట. ఒక కామారెడ్డి వెంకటరామారెడ్డి గారు జాయింట్ కిల్లర్ ఉన్నా సరే మన ఏమంటారు తర్వాత మన ఏమంటారు మిగతా ఉన్న కాన్స్టిట్యున్సీ తీసుకుని ఇక్కడ జైరాబాద్ తీసుకున్న జైరాబాద్ ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీ ఏరియా. వాస్తవం తెలియని విషయాలు ఇవి. ఇక్కడ ఏం జరిగిందంటే ఎక్కడైతే మన ఈ ఓట్ బ్యాంక్ ఉందో ఈ ఓట్ బ్యాంక్ ని వాళ్ళు ప్లెడ్జ్ చేసుకున్నారు. మన వాళ్ళు ఏం చేశారంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ ని మన వాళ్ళు కొంచెం పట్టించుకున్నట్టు వదిలేశారు. ఆ మైనార్టీ ఓట్ బ్యాంక్ వల్ల ఇలా కాంగ్రెస్ ఆడ గెలిచింది. సురేష్ షెట్కర్ అనే పర్సన్ ఒకప్పుడు ఎంపీగా పనిచేసాడు. తర్వాత బి పాటిల్ గారు 2 times పనిచేశారు. 2 times పనిచేసిన తర్వాత 2 సార్లు వర్క్ చేసింది కాబట్టి ప్రజా వ్యతిరేక స్టార్ట్ అయిందేమో అని కాంగ్రెస్ వాళ్ళు అట్లా తీసుకెళ్ళిన నినాదం. మరి వ్యతిరేకత అనేది ఏం లేదు. బి పాటిల్ గారు వ్యక్తిగతంగా మంచోరే, మరి గెలిచేది ఉండే కదా అక్కడ మెజారిటీ. నేను ఏమంటున్నా ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఏదైతుందో ఆ మైనార్టీ ఓట్ బ్యాంక్ అని మనల్ని పెద్ద చేయలేకపోయారు. ఓకే, దాని వల్లనే ఒక పాయింట్. దాని వల్ల ఒకటి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు చెప్పి చేయకుండా కానీ అండర్ గ్రౌండ్ లో వర్క్ చేసినట్టు. కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎట్లుందంటే ఇప్పుడు ఇంతకుముందు బి పాటిల్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కదా, ఆయన ఇప్పుడు సడన్ గా బీజేపీలోకి వచ్చారు కదా. పాత బీజేపీ క్యాడర్ని పట్టించుకోలేడు, కొత్త వచ్చిన క్యాడర్ని పట్టించుకోండు, బీఆర్ఎస్ క్యాండిడేట్లను పట్టించుకోవడం వల్ల వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఓడిపోయారని ఒకటి ప్రజల్లో నుంచి వినబడుతున్నది సమస్యల వల్ల నుంచి బీజేపీ కార్యకర్తలది. దీనిపైన మీ స్పందన?
అంటే మేబీ జరిగి ఉండొచ్చు అని నేను అనను, ఉమ్, జరగకపోయి ఉండొచ్చు అని కూడా అనలేను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాస్తవానికి మనం చూసాం అంతేగాని దగ్గర ఉండి అయితే పని చేయలేం కన్నా. అదే ఇప్పుడు మన పార్లమెంట్లో మనం పని చేస్తాం, పక్క పార్లమెంట్ చూసినంత వరకే మనకు తెలుసు. కానీ ఇప్పుడు కార్యకర్తల ఆవేదన అనేది ఉమ్, ఒకసారి కనిపిస్తుంది, ఒకసారి కనబడదు. ఓకే కానీ మా కార్యకర్తలు అనేది ఏంటంటే బీజేపీ కార్యకర్తలు కష్టపడడం ఒకటే తెలుసు అన్న. వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ తెలియదు, ఉమ్, ఏం జరుగుతుంది ఏంటని తెలియదు. మేము మా బూత్లో మేము గెలిచినామా, మా బూత్లో గెలిస్తే మేము గెలిచినట్టు, మేము గెలిస్తే మేము మా మోడీ గెలిచినట్టు, మోడీజీ గెలిచినట్టు, పీఎం అయినట్టు మేమే పీఎం అయినంతగా ఫీల్ అయ్యి మరి వాళ్ళు పనిచేస్తారు. ఓకే వాళ్ళు ఆ విధంగా ఉంటారు తప్పిస్తే కార్యకర్తలు ఏమంటున్నారు, లేకపోతే పక్క పార్టీ ఏమంటున్నాడు, ఆ పార్టీ ఏమంటున్నాడు అనుకోరు. ఉమ్, ఒక్క మా బీజేపీ కార్యకర్తతోని ఎవరన్నా ఒక కాంగ్రెస్ లీడర్ కావచ్చు, బీఆర్ఎస్ లీడర్ కావచ్చు, ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా సరే ఉమ్. వచ్చి కూర్చొని మాట్లాడమనండి, మొత్తం ప్యాక్ అయిపోతారు వాళ్ళు. అవునా అలాంటి కార్యకర్తలు మా ఇప్పుడు కార్యకర్తలు. మీరు పార్టీ కోసం కష్టపడ్డారు కదా మొన్నటి వరకు, అవును ఇప్పుడు గెలిపించుకున్నారు పార్లమెంటు. అవును. కొన్ని నిరుద్యోగుల కోసం మీ తరపు నుంచి మీరు ఎలాంటి నెక్స్ట్ సోషల్ మీడియా నుంచి కానీ పార్లమెంట్ సోషల్ మీడియా నుంచి కానీ నువ్వు ఎలాంటి స్పందన ఇవ్వగలుగుతున్నావు రాష్ట్ర ప్రభుత్వానికి? ఒకసారి మాకు ఛానల్ నుంచి చెప్పారా, మా ధన తెలుగు ఛానల్ నుంచి. నేను ఒకటే చెప్తున్నా, మీ ధనా తెలుగు ఛానల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వేసే క్వశ్చన్ ఒకటే. ఉమ్, మీరు ఏదైతే చిత్తశుద్ధితో ఒకప్పుడు పనిచేసిన మన వ్యతిరేకంగా పనిచేసినా కావచ్చు, లేకపోతే ఇదే మన స్టూడెంట్స్కి మీరు నిజంగా ఇప్పుడు పనిచేయడం కాదు. ఉమ్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే ముచ్చట మీకు. మీరు ఒకప్పుడు ఏ విధంగా అయితే ఓయూ నుంచి కానీ, ఈ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కానీ, అక్కడ జేఎన్టీయూ కానీ, ప్రతి ఒక్క తెలుగు తల్లి యూనివర్సిటీ కానీ, ప్రతి ఒక్క యూనివర్సిటీలు, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ కాడ నుంచి మీరు అన్ని తిరిగి మరి మీ బల్మూరి వెంకట్ కావచ్చు, చింతపండు నవీన్ కుమార్ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరు ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఒక్కొక్క మంత్రులు వచ్చేసి ఇప్పుడు కూడా తిరిగి, ఇప్పుడు మనం ఏమంటారు, ఇప్పుడు మంత్రులు ఉన్నారు, అప్పుడు ఎమ్మెల్సీ కాదు కదా, అప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు ఎన్ఎస్సీఏలు, ఉమ్, మీరు అందరూ వచ్చేసి ప్రతి ఒక్కరు పక్షాన నిలబడి ఉమ్, నేను నన్ను ముందు దింకిన వాళ్ళు ఈ రోజు ఏమైతుంది మీకు అదే. అంటే చాతన అయితే లేదా, లేకపోతే మనం ఏమంటారు, మేము కాదు మేమే ఆడంగుళ్ళం అన్నట్టు పరిస్థితి ఇదేంటిది? అదే ఏ విధంగా మీరు స్పందిస్తున్నారంటే మాకు సంబంధం లేదు ఆగండి రాబోయ్ అని అంటే ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నాడు ఏ విధంగా మాట్లాడగలుగుతాడు? అదే. మీరు ఒక సీఎం హోదాలో ఉండి మీరు ఒక మరి ఏమంటారు, మీకంటే ఒక ప్రత్యేకంగా హోదా ఉన్నప్పుడు మీరు సీఎం గారు ఏ విధంగా స్పందించాలి? ఒక్క దానికి స్పందించరు. కానీ వాడు ఎవడో లవన్ కుమార్ ఏదో సంథింగ్ అని అంటే వానిపైన డార్క్ కామెడీ అంటే వానిపైన స్పందించి ఒక సాయిధరం తేజ్ గారు, హీరో సాయిధరం తేజ్ గారు, మొన్న ప్రణీత్ హనుమంత్ ఆ, దానిపైన ప్రణీత్ వీడియో హనుమంత్. పైన ఓకే ఆ, ఓకే వాళ్ళ పైన ఏదో లవన్ కుమార్ అని ఒక పర్సన్ వాళ్ళ డాడీతో సంథింగ్ వీడియో పెడితే ఆ. దానిపైన డార్క్ కామెడీ అని చెప్పేసి ప్రణీత్ హనుమంత్ అనేటోడు పెట్టంగానే దానిపైన స్పందిస్తున్నట్టు ట్విట్టర్. అది కూడా కరెక్టే కదా, ఒక రాష్ట్ర సీఎం గా ఉండి అంటే స్పందించడం ఇది అనేది స్పందించడం అన్న అంటే ఒక అమ్మాయికి ఇట్లా ఇట్లా ఆ, మాట్లాడడం అనేది అంటే స్పందించడం కరెక్టే, అన్న, కానీ మీరు కూడా నిరుద్యోగుల కోసం స్పందించాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా, ఇక్కడ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాస్తవం తెలంగాణ. ఇది. ఇప్పుడు బంగారు తెలంగాణ అన్నారు, అవును. కేసీఆర్ వచ్చినాక బంగారు తెలంగాణ అవునా, ఇట్లా బంగారు అందరూ తెలంగాణ అంటే ఒక క్వశ్చన్. బంగారు తెలంగాణ ఒక సోషల్ మీడియాలో ఫోటో హల్చల్ అవుతుంది, Hmm. సేమ్ గీతారెడ్డి లాగా ఉంది ఫేస్ కట్ అని చెప్పి అది దీనిపైన మీ స్పందన ఏంటి అసలు? అంటే అది వాస్తవానికి తెలంగాణ తల్లి అయితే కాకుండా వచ్చింది. యాక్సిస్ గా చూస్తుంటే అక్కడ మీరు గమనించిన నేను సేమ్ కూడా ఫేస్ కట్ గమనించిన. కూడా ఐబ్రోస్ కూడా అన్ని కూడా గీతారెడ్డి లాగా గీతారెడ్డిని అలా పెట్టారని చెప్పేసి ఈ మధ్యన ఇక్కడ డిస్ట్రిక్ట్ పేపర్లలో కూడా ఇక్కడ కూడా హల్చల్ చేస్తారు. ఏంటి అది? అంటే అది వాస్తవానికి ఏంటంటే తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు. Hmm. ఎందుకంటే వీళ్ళంతా ఆంధ్ర పెత్తనం పాలన కదా, Hmm. తెలంగాణ తల్లి అంటే ఏందో తెలియదు వీళ్ళకు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి టీడీపీ కదా. అనుచరు లాగా తీసుకొని అదే ఒకప్పుడు- ఇప్పుడు మొత్తం కూడా చంద్రబాబు అంటే ఆయన చంద్రబాబు- నడుస్తున్నట్ట. నేను చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టాను, ఆయన ఒక విజనరీ లీడర్. Hmm. కానీ ఏంటంటే ఈయన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఈయన వైఖరి మార్చుకున్నాడు. Hmm. ఇదే టీడీపీలో ఉన్నప్పుడు సోనియామ్మని దయ్యము మరి ద్వేషం అని చెప్పి వాస్తవం మాట్లాడిన అన్నమాట. వాస్తవ మాటలు కూడా ఉన్నాయి, మీరు వాస్తవం. తీసి చూసుకోవచ్చు. Hmm. కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత Hmm. ఒక వ్యక్తి పూజ చేయాలి కాబట్టి ఆ వ్యక్తి పూజ తట్టుకోలేక ఈ విధంగా తయారైంది అనమాట. Mhm. ఇంకోటి ఏంటంటే నేను అన్నాను కదా, Hmm. ఇప్పుడు నిరుద్యోగులు చనిపోతున్నారని. ఈ నిరుద్యోగ పక్షాన మీ ఛానల్ నుంచి ఒకటే కోరుకుంటున్నా, మీరు ప్రత్యేకంగా నిలబడండి అన్న. Hmm. మీరు సీఎం గారు మీరు ఒకటే మీరు స్పందించండి. స్పందించిన తర్వాత మీకు మనం ఏమంటారు, ఏ విధంగా అయితే అధికారం కూడబెట్టామో ఈ 5 ఏళ్ళు కాకుండా ఒకవేళ కాదంటే అడిషనల్గా 5 ఏళ్ళు కూడా కూడబెట్టే ఛాన్సెస్ ఈ పబ్లిక్కి, ఈ మన నిరుద్యోగులకు మీ చేతిలో ఉన్నది. మీరు ఎప్పుడైతే చేసుకుంటారో చెప్పలేము, ఒకవేళ జరిగింది అనుకో ప్రభుత్వం కూలిపోయే ఛాన్సెస్ గట్టిగా ఉంది, అది మర్చిపోకండి. దీని వెనుక మళ్ళా ఇంకోటి ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుందని ఒక అంతర్యం వినబడుతుంది, అది నిజమే అంటారా? నిజమే అన్న, యూనివర్సిటీ నుంచి ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అవుతుంది. అంటే దీని వెనుక పాత్ర ఎవరు ఉన్నట్టు? పొలిటికల్ పాత్రనా, యూనివర్సిటీ పాత్రనా, విద్యార్థుల పాత్రనా? అన్న పొలిటికల్ పాత్ర ఏం లేదు, ఉమ్, ఇందులో రాజకీయ పాత్ర అనేది ఏం లేదు. ఉమ్, ప్రత్యేకంగా తీసుకుంటే ఏంటంటే విద్యార్థులు మాత్రమే అన్న. ఇదే విద్యార్థులు గెలిపించుకున్నారు, ఉమ్. ఇదే విద్యార్థులు మళ్ళీ కొట్లాడుతున్నారు, తిరగబడుతున్నారు. తిరగబడుతున్నారు. గెలిపించుకున్న వాళ్ళు దించగలుగుతారు, ఎత్తుకోగలుగుతారు అంటే ఒక క్వశ్చన్. అంటే ఏదైనా స్టూడెంట్ తోనే స్టార్ట్ అవుతుంది వాస్తవం అది. మరి. ఇంకోటి ఏంటంటే ఈ ఆటో యూనియన్ గురించి మీరు అది ఒకసారి స్పందించాను అన్న. ఇది ఆటో యూనియన్ గురించి ఒక బీజేపీ నాయకుడిగా మీరు ఏం చెప్పాలనుకుంటారు? వాళ్ళకు చాలా మంది 26 మంది దాకా చనిపోయారు, చాలా మంది సూసైడ్ చేసుకొని ప్రజావాన్మంగా ఆటో కాలబెట్టుకోవడం అనేది చూసాం మనం ఆల్రెడీ న్యూస్లో కూడా. వాళ్ళ సమస్య ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకు అట్లా అసలు దాని గురించి ఎవరు స్పందిస్తలేరు?
అంటే దాని గురించి స్పందించడం అనేది కాదన్న, అక్కడికి బీజేపీ అయితే ఫస్ట్ స్పందించింది. మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు స్పందించారు. కేంద్ర మంత్రి వర్యులు ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న కేంద్ర సహాయ మంత్రి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న బండి సంజయ్ గారు కూడా స్పందించారు. ప్రతి మా కాటిపల్లి వెంకటరామారెడ్డి కావచ్చు వాళ్ళు స్పందించారు. ఈలటి మహేశ్వర రెడ్డి గారు మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్పందించారు. ఏంటంటే వాళ్ళు అనే మా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే వాళ్ళనేది నేను అది ఒకటే ముచ్చట, మీరు ఆటో వాళ్ళకి ఒక యూనియన్ అన్న పెడతారా, లేదంటే ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుంటారా, లేదంటే అప్పుడు జగన్ గారు ఏ విధంగా అయితే ఆంధ్రలో సీఎం ఉన్నప్పుడు మొన్నటి వరకు వాళ్ళకి ఒకటి ఏదైతే మంత్లీ ఇచ్చారో మీరు అట్లా చేస్తారా. దానికి ఒక మాట నేను చెప్తాను ఏంటంటే ఆ విషయాలు మేము అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు జరిగేది ఏంటంటే ఒకటే విషయం, అడగంగానే చేసే ముచ్చట నేను ఇప్పుడు కాదు, ఆయన మనసులో ఉండే మాట ఏంటి మళ్ళీ సోనియమ్మకి అడగాలి, మళ్ళీ రాహుల్ గాంధీ ఏది చూడండి తీసుకుపోయి ఢిల్లీలో రాష్ట్ర సీఎం కదా ఆయన తీసుకునే నిర్ణయాలు ఉన్నాయా, ఆయన తీసుకునే నిర్ణయాలు ఏముంటాయి ఇంకా సోనియమ్మ గానీ రాహుల్ గాంధీ చెప్తేనే మాత్రమే నాకు తీసుకునే డిసిషన్ ఉంటాయా? అంతే అన్న, అంటే ఇప్పుడు నేను సొంత నిర్ణయాలు పార్టీలో తీసుకుంటే సీఎం గా ఉండి రాష్ట్ర ప్రజల పైన చిత్తశుద్ధి ఇంతే ఉందని మీరు అంటున్నారు. చిత్తశుద్ధి అంతే ఉంది. ఎందుకు చెప్తాను ఇది విషయం కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి పుట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు, టీడీపీ. అంతకు ముందు టీఆర్ఎస్ ఎప్పుడో జమాన్లో అన్ని పార్టీలు తిరుగుకుంటూ టీడీపీలోకి వచ్చారు. కానీ ఓటుకు నోటు ఇక నేను ఆ విషయం చెప్తే బాగుండదు, అది జరిగినాక తర్వాత ఇక్కడ వచ్చారు అయిపోయింది. కానీ జరిగింది ముచ్చట ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ గురించి తెలియదు, కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉంటుందో అర్థం కాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఇది ఎక్కడ బాధ తట్టుకోలేకపోతుండే ఆయన ఈ మధ్యన ఇంకోటి రేవంత్ రెడ్డి మీరు అంటారు కదా, ఒక మాట నన్ను కంటిన్యూ చేయని ఒక మాట నేను ఏమంటే రేవంత్ రెడ్డి ఒకవేళ నిజం చెప్పాలంటే ఆయన ఉన్న విషయం ఏంటంటే వాస్తవానికి ఇప్పటికిప్పుడు మోడీ గారు ఫోన్ చేసి తమ్ముడు రేవంత్ ఆజా ఆప్ని బీజేపీ అంటే ఇప్పుడు విలీనం చేయనీకి ఆయనతో 64 మంది ఉన్న గెలిపించుకున్న మన ఏమంటారు ఎమ్మెల్యేలు తీసుకున్నానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది నేను ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నా, ఇది వైరల్ అయినా సరే కానీ ఇదే వాస్తవం. కానీ ఇదేం జరుగుతుందంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇదే మళ్ళీ బట్టి విక్రమార్క కావచ్చు, దామోదర నరసింహ కావచ్చు, అక్కడ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళంతా కాచుకొని కూర్చున్నారు అనమాట. అంటే వీళ్ళు పార్టీ మారే సంభాషణ ఉందంటావా? సంభాషణ ఉంది. అంటే వీళ్ళు అంటే ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి పోతే చెప్పు దెబ్బలు కొట్టని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరి పార్టీ నుంచి అందరినీ బీఆర్ఎస్ నుంచి చాలా మందిని తీసుకుంటారు, దీనిపైన ఏంది స్పందన? అది ఆయన అనౌన్స్మెంట్ చేసింది కదా, దాని గురించి నన్ను అడిగితే బాగుంటుంది. అదే రేవంత్ రెడ్డి గారు అడిగితే అంటే రేవంత్ రెడ్డి ఒక సింబల్ మీద గెలిచిన క్యాండిడేట్ ఇంకో దాంట్లో తీసుకుంటే చెప్పు దెబ్బలు కొట్టాలని చెప్పేసి ఆయన అనౌన్స్మెంట్ చేసింది. ఇప్పుడు 6 మంది ఎమ్మెల్సీలు ఆయన మార్చుకున్నాడు, మరి ఎమ్మెల్యేలను మార్చుతున్నాడు. 7 మంది అయ్యారు. మరి ఆయన పోచారం శ్రీనివాస్ ఆయన ఆత్మీయ మిత్రుడు, సరస్వతి ముద్దుబిడ్డ, బిఆర్ఎస్ పార్టీకి ఆయన మాట్లాడడం ఇవి ఎట్లాంటిది కామెడీగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఈ వ్యక్తి మన ఏమంటారు ఇతను అవసరాలు కూడా సిగ్గుపడుతుంది అన్న రేవంత్ రెడ్డి చూస్తే. ఎందుకంటే మీరు అనే మాటలు కావచ్చు, మనం విన్న మాటలు కావచ్చు, చూసే విధానం కావచ్చు, ఇక్కడ చేసేదానికి చేయని దానికి పొంతన ఉండదు అనమాట. అంటే చెప్పేది ఒకటి, చేసే పొంతన ఇంకోటి. మన ఏమంటారు ఇదే ఎలక్షన్ లో వెళ్తాడు, వెళ్ళి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని ఏమంటాడు, ఈ ముసల్తనానికి గుస్మోడలు అవసరమా ఆయనకి అని అంటాడు. మరి అదే ఆయన తీసుకొని మళ్ళీ తీసుకొని పెట్టుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చెప్పి ఈ విషయం నేను అంటే బాగుంటది, కానీ ఇప్పుడు ఆ చెప్పుతో కొట్టే మాట రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తుందా, లేకపోతే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి వర్తిస్తుందా, లేకపోతే 7 మంది ఎమ్మెల్యేలకు 7 మంది ఎమ్మెల్సీలకు వర్తిస్తుందా, అది మీరు అర్థం చేసుకోవాలి, పబ్లిక్ అర్థం చేసుకోవాలి. నేను దాని గురించి చెప్తే బాగుండదు. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీకి ఫ్రీ బస్ పెట్టారు కదన్న, ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆర్టీసీ నష్టంలో ఉన్నట్ట లాభంలో ఉన్నట్ట? ఇది ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు వచ్చే ప్రజల పైన పడ్డట్ట ఇది. ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ ఆర్టీసీ వాళ్ళకి చాలా నష్టం చేసిందని అప్పుడు బీఆర్ఎస్ మీద వ్యతిరేక స్టార్ట్ అయింది. అదే ఇప్పుడు వచ్చిన మరి గవర్నమెంట్ మీద వ్యతిరేక స్టార్ట్ కాలేదు. చెప్తాను, మా ఫ్రెండ్ ఒక పర్సన్ ఆర్టీసీలో చేస్తారు, ఇప్పుడు పర్మనెంట్ చేస్తాను, వాళ్ళకి ఎందుకు చేయలేదు? నేను ఏమంటున్నా, ఆర్టీసీలో పనిచేసే వ్యక్తి మా ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఎక్కడో కాదు ఇక్కడ రాజేంద్ర డిపో. అయితే నేను అడిగాను అనమాట, ఏంటన్నా ఇది ఏం జరుగుతుంది, మీకు పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉందా అంటే, ఏం చెప్పట్లేదు, కేసీఆర్ కనుక ఉండుంటే మాకు జరుగుతుండేమో, లేకపోతే బీజేపీ వచ్చినా జరుగుతుండేమో, కానీ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు అసలు నమ్మకమే లేదు. ఎందుకన్నా అంటే ఒకటే అంటున్నారు, ఏం చేస్తామన్నా వాళ్ళు చెప్పిన గ్యారంటీలే అమలు చేయలేదు, ఇంక ఈ గ్యారంటీ ఏం అమలు చేస్తారన్నా, మా ఉద్యోగాలు కాదు 25,000 కాదు 30,000 తప్పది, ఎక్కువ తాకంటే 15,000 కూడా ఇస్తుండొచ్చు. సజ్జరన్ గారు వచ్చిన తర్వాత సజ్జరన్ గారు ఎంత స్పందించినా, సజ్జరన్ ఒక ఐపీఎస్ హోదాలో ఉండి ఇప్పుడు దీనికి ఆర్టీఓ ఎండీగా ఉండి కూడా మన ఉన్న వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు స్పందించట్లేదు అనమాట. వాళ్ళు ఏంటంటే మా ఒంటెద్దు పోకడం మాదే, మా ఇష్టం ఉంటే మేము చేస్తాం, లేదంటే ఉంటే ఉండండి, లేకపోతే వేరే దాంట్లో చేసుకుంటారా అనే లెక్కలు ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీలో నమ్ముకొని కొన్ని జీవితాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళ జీవితాలు ఇంతేనా? కార్పొరేషన్ కింద రిటైర్మెంట్ కావాలి, గవర్నమెంట్ లోకి వెళ్ళే ఛాన్స్ లేదంటావా? గవర్నమెంట్ లోకి వెళ్ళే ఛాన్స్ అంటే ఇక కష్టమే అన్న.
అంటే ఇప్పటివరకు వీళ్ళు చెప్పిన అన్ని హామీలన్నీ కూడా వీళ్ళ స్వార్థాల కోసమే అంటావా? అంతే స్వార్థం కోసం ఎందుకు నిజమే స్వార్థం అది. ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నాం. ఇదే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధరామయ్య ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది. అవునన్నా, ఇంకోటి ఆడ కూడా ఇంతే కదా. ఇంకో విషయం అడుగుదాం అనుకున్నా. ఈ మధ్యన ఎమ్మెల్యేలు జంపు అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇప్పుడు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వస్తారని టాక్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఒకటి పేపర్లో చూసినాం ఒక 1 వీక్ కింద. గూడెం మైపాల్ పైన మీ స్పందన ఏంటి అసలు? గూడెం మైపాల్ రెడ్డి గారి పైన స్పందన ఏంటంటే, గూడెం మైపాల్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మంచోళ్ళే. కానీ ఏంటంటే గూడెం మైపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి అయితే రాలేరు. ఎందుకంటే ఆయన మెంటాలిటీ వేరు. మరి ఢిల్లీ వెళ్ళిండ్రు కలిసిండ్రు అని చెప్పేసి. అవునన్న, ఇంకోటి మీరు కూడా ఢిల్లీ వెళ్ళారు కదా, ఈ 2 వీక్స్లో మీరు కూడా ఢిల్లీ వెళ్ళి వచ్చినట్టు కదా. నేను ఏమంటున్నా, మీరు ఎందుకు వెళ్ళారన్న అసలు ఢిల్లీ? ఏ దానిపైన వెళ్ళి సమస్య పైన మీరు అంటే పార్లమెంట్ నుంచి వెళ్ళారా లేకపోతే ఎలా వెళ్ళారు మీరు? లేదన్నా, మేము ఏంటంటే మా పార్లమెంట్ ఎంపీ గెలిచారు. అవును, మా ఎంపీ గెలిచిన తర్వాత మా ఎంపీ గారి పక్షాన వెళ్దామని వెళ్ళాం మేము అందరం కలిసి ప్రేమతో. అక్కడ జరిగింది ఏంటంటే, ఢిల్లీ రాజకీయాలు తెలిసిన తర్వాత ఆ రాజకీయాలను చూసుకుంటే ఏంటంటే, ఇక్కడ వీళ్ళు చెప్పేది వేరు, అక్కడ వచ్చే తర్వాత దాని పొల్లు దండాలు పెట్టడం వేరు. మోడీ గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆడ చెప్పేది వేరు, ఈడ మాట్లాడే వేరు, ఆడ వచ్చే దండాలు పెట్టడం వేరు. ఇక్కడ చూసుకుంటే అక్కడ చూసుకుంటే జరిగేది ఏంటంటే, ఇదే రాజకీయంలో నాయన అసలు రాజకీయాలను ఈ విధంగా ఉంటాయా? ఇక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆ రాజకీయంలో ఏంటంటే, మేమంతా ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి అంటున్నారు కదా, మైపాల్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను బీజేపీలోకి వస్తా అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎప్పుడైతే బీజేపీలోకి రావాలంటే మైపాల్ రెడ్డి గారికి అక్కడ కేంద్ర పెద్దలు చెప్పిన మాట, అట్లా కేంద్ర మంత్రులు చెప్పిన మాట, ఎంపీలు చెప్పిన మాట కూడా ఒకటే, అన్నా మీరు మీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయాలి, మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, చేసిన తర్వాత మా బీజేపీలోకి రావాలి. అప్పుడు ఇదే మొత్తం తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది క్యాడర్ వచ్చేసి ఈ కార్యకర్తలందరూ వచ్చి పటాన్చెరులో పనిచేసి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్తే ఆయన దానికి డైనమాల్ ఉన్నాడు. ఆయన వస్తే స్వాగతిస్తాం, ఏమైనా రావద్దంటే రాజీనామా చేసి ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాం కాబట్టి మళ్ళీ ఎలక్షన్ పెట్టి మీరు గెలిచి రావాలని బీజేపీ అంటే అదే ఆ విధంగా ఉండాలి కదా. సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నోళ్ళు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు వచ్చారు ఒకప్పుడు. ఈటల రాజేందర్ గారిని హుజరాబాద్ లో మొత్తం తెలంగాణ మొత్తం వెళ్ళి పనిచేసి గెలిపించుకొని తెచ్చుకున్నాము. సేమ్ అదే మీరు అదే విధంగా రండి, మేము వద్దనట్లేదు కదా. మీరు కాంగ్రెస్ లోకి వెళ్తామంటే ఏం చేయలేం దానికి. ఇంకో లాస్ట్ ఫైనల్ ఉన్న క్వశ్చన్స్. ఇంకోటి ఏంటంటే, మీరు నిరుద్యోగుల కోసం మీరు స్టేట్ ఫార్వర్డ్గా దానా తెలుగు ఛానల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక స్టేట్ ఫార్వర్డ్గా చెప్పండి. స్టేట్ ఫార్వర్డ్గా అంటే ఏముంటుంది అన్న, ఒకటే విషయం బ్రదర్, మీరు ఎవరు ప్రస్తుతాలు చనిపోకండి. డిఎస్సిని వాయిదా వేద్దాం, డిసెంబర్కి అయినా సరే మెగా డిఎస్సిని తీసుకొద్దాం. నేను దండం పెట్టి మరీ చెప్తున్నా, మేమందరం మీ తరపున పోరాడతాం, బీజేపీ తరపున మీ వెంటే ఉంటాము. మీరు ఎప్పుడు కూడా అసంటి మన ముందు జాగ్రత్త చర్యలకు వెళ్ళకండి, అసంటి మన ఏమంటే పనులే చేయకండి. మేము మీ వెంట ఎప్పుడైనా ఉంటాము, మీతోనే ఉంటాం, మీతోనే కొట్లాడుతూ ఉంటాము, మీ పక్షాన్ని ఎప్పుడైనా మేము కొట్లాడుతూ ఉంటాం బ్రదర్. రేవంత్ రెడ్డిని ప్రశ్నిద్దాం, రేవంత్ రెడ్డిని అంతగానే గద్దె దించి మళ్ళీ అయినా సరే కానీ బీజేపీన మళ్ళీ అధికారంలో తెచ్చుకొని అయినా సరే కానీ ఈ డిఎస్సిని మెగా డిఎస్సిని వాయిదా వేసి మళ్ళీ డిసెంబర్లోపు మెగా డిఎస్సిని పెట్టి ఉద్యోగాలు కొట్టి అప్పుడు ఏందని మనం నిరుద్యోగ అభివృద్ధి అనేది చూపిద్దాం, నిరుద్యోగుల సత్తా ఏందో చూపిద్దాం ఆ రోజు. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మన రాజాపురం వెంకట్ గౌడ్ గారిది, మనము మెదక్ సోషల్ మీడియా కో-కన్వీనర్ గారు తన సంభాషణ అనేది మన ఛానల్ నుంచి పంచుకోవడం జరిగింది. మీకు ఈ ఛానల్లో మాట సంభాషణ ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే కామెంట్లో చెప్పండి. ఈ ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. ఎట్లా వచ్చింది?